తెలంగాణలో లాక్డౌన్ మరో 10 రోజులు పొడిగించారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ప్రధానంగా లాక్డౌన్ పైనే చర్చించింది. లాక్డౌన్ మరో 10 రోజులు పెంచుతున్నప్పటికీ లాక్డౌన్ మినహాయింపు సమయం కూడా పెంచారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్డౌన్ మినహాయింపులు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది. ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు గంటపాటు వెసులుబాటు కల్పించారు. ఇక కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం, మధిర, సత్తుపల్లిలో మధ్యాహ్నం 2 గంటల వరకు లాక్డౌన్ మినహాయింపులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే నకరేకల్ మినహా నల్లగొండ జిల్లాలో కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే లాక్డౌన్ మినహాయింపులు ఇస్తారు. మారిన అన్లాక్ ప్రక్రియ ఎల్లుండి నుంచి అమల్లోకి వస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో చెప్తారు. రాజేష్, చెప్పండి, ఎల్లుండి నుంచి లాక్డౌన్ సడలింపుల్లో ఉన్నటువంటి పరిమితులేంటి? థ్యాంక్ యూ స్వామి. మొత్తం మీద దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా లాక్డౌన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్డౌన్ పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని పొడిగిస్తూ సాయంత్రం 5 గంటల వరకు కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో 1 గంట పాటు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్ళేటువంటి వారందరూ కూడా సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపు వారి స్వస్థలాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కేబినెట్ తీసుకున్నటువంటి డిసిజన్ ఏదైతే ఉందో ఈ నెల 10 నుంచి 10 రోజుల పాటు అమల్లోకి రానుంది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా జిల్లాల్లో ప్రత్యేకంగా వైద్య శాఖ అధికారులు కొన్ని ప్రాంతాలను విజిట్ చేశారు. అలా విజిట్ చేసినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కేసుల సంఖ్య పూర్తి స్థాయిలో కట్టడం అనే విషయాన్ని కూడా ఈరోజు వాళ్ళ కేబినెట్ దృష్టికి తీసుకురావడంతో ఆ 7 నియోజకవర్గాల్లో గతంలో ఉన్నటువంటి లాక్డౌన్ ఏదైతే ఉందో అంటే ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం అక్కడ యథావిధిగా కొనసాగించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగింపు ఉంటుంది. రాత్రి 6 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం 6 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో కరిపు వాతావరణం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి అమలు జరిగేలా చూడాలని చెప్పేసి ఇప్పటికే కేబినెట్ రాష్ట్ర డీజీపీని కూడా ఆదేశించింది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసినటువంటి వారు దాదాపు 4,46,169 మంది లబ్ధిదారులు కూడా ఉన్నట్లు కేబినెట్ దృష్టికి వచ్చింది. వీరందరికీ కూడా సత్వరమే రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులను కూడా కేబినెట్ ఈరోజు ఆదేశించింది. దీంతో పాటుగా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ కేసుల సంఖ్యను కూడా త్వరితగతిన తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కూడా సూచించింది రాష్ట్ర కేబినెట్. ఇక వానాకాలంలో ఉన్నటువంటి వ్యవసాయ సంబంధిత సమస్యలపై కూడా ప్రధానంగా కేబినెట్లో చర్చించారు. రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు బాగా పెరిగినటువంటి నేపథ్యంలో గడిచిన ఏడాదితో పాటు ఈసారి జరిగినటువంటి యాసంగితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,06,39,000 1,06,39,000 ఎకరాల్లో కేవలం వరి మాత్రమే రాష్ట్ర రైతులు సాగు చేశారు. దీని ద్వారా 3 కోట్ల టన్నుల వరి ధాన్యం దిగుబడి అయింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అంటూ కూడా వ్యవసాయ శాఖ సంబంధిత మంత్రిని అధికారిని కూడా కేబినెట్ అంతా కూడా ప్రశంసించింది. ఇక దీంతో పాటుగా వ్యవసాయ క్లస్టర్లో ఏర్పాటు చేసినటువంటి ఏఈఓలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఎప్పటికప్పుడు రైతులకు అండగా ఉంటూ సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా కేబినెట్ ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. దాంతోపాటుగా ప్రభుత్వం చేపట్టినటువంటి చేపలు గొర్రెల పంపకం సంబంధించినటువంటి అంశంలో మత్స్యశాఖ అధికారులు చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా కేబినెట్ ప్రశంసించింది. ఇక దాంతోపాటుగా పౌర సరఫరాల శాఖలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించేందుకు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలో మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాంద్ర రెడ్డితో పాటు ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. సత్వరమే పౌర సంబంధాల శాఖలో ఉన్నటువంటి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా ఈ సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నారు. ఇక దీంతో పాటుగా గతంలోనే
తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. అయితే తాజాగా కేబినెట్లో జరిగినటువంటి ఒక సమావేశంలో ఉమ్మడి 10 జిల్లాలు ఎక్సెప్ట్ హైదరాబాద్ను మినహాయింపి మిగిలినటువంటి 9 జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతించింది. ఒక్కొక్క ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి దాదాపు 250కి పైగా ఎకరాలకు తగ్గకుండా ఉండేందుకు మిల్లు ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయించింది. సో మొత్తం మీద కేబినెట్ నిర్ణయించినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఈ నెల 10 నుంచి కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. దీని తర్వాత పూర్తి స్థాయిలో ఆంక్షలకు సంబంధించినటువంటి అంశంపై మరోసారి కేబినెట్ చర్చించి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకునుంది. ఇప్పటికీ అమలవుతున్నటువంటి దాదాపు నెల రోజుల పాటుగా అమలవుతున్నటువంటి లాక్డౌన్ కారణంగా పూర్తి స్థాయిలో తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా కేసులు తగ్గినాయి, మరణాల సంఖ్యను కూడా తగ్గించగలగామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటుగా అందరూ అనుకుంటున్నట్లుగానే పీఆర్సీ ఈరోజు ఫైనల్ అవుతుంది. మంత్రిమండలి వద్దకు పీఆర్సీ అంశం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇవ్వదలసినటువంటి 30% ఫిట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఈ రోజు ఫైనల్ అయిపోతుందని చెప్పి అందరూ భావిస్తున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక ఖజానాను దృష్టిలో ఉంచుకొని అది ఇప్పట్లో లేనట్లుగానే కేబినెట్ నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ అంటే పీఆర్సీ ఉద్యోగులకు ప్రకటించినటువంటి పీఆర్సీ కనుక ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వం మీద దాదాపు మరో 10,000 కోట్ల భారం అదనంగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక ఖజానా పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆర్థికపరమైనటువంటి బడ్జెట్ను పూర్తి స్థాయిలో పూడ్చిన తర్వాత వారికి పీఆర్సీని ఇచ్చే అంశంపై ఈరోజు చర్చ జరిగినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు అన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో చర్యలు కూడా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 6,000 పడకలను కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతోపాటుగా బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటిని కూడా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నట్టు కూడా కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటుగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి సెకండ్ ఇయర్ విద్యార్థులను ఎలా పాస్అవుట్ చేయాలి, వారికి సంబంధించినటువంటి విధి విధానాలను ఎప్పటిలోపు రూపొందించాలనే అంశంపై కూడా కేబినెట్లో చర్చించింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నకిలీ విత్తనాలకు సంబంధించి త్వరలో సీఎం కేసీఆర్ స్వయంగా అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో కూడా సమావేశం నిర్వహించున్నారు. ఈ సమావేశం నిర్వహించి ఆయా జిల్లాల్లో జరుగుతున్నటువంటి నకిలీ విత్తనాల విక్రయాలకు సంబంధించినటువంటి అంశంపై పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా చర్యలు చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా కేబినెట్ ముగిసింది కాబట్టి మరో 10 రోజులు అంటే ఈ నెల 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. కాబట్టి మిగిలిన జిల్లాల్లో ఉన్నటువంటి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ హాస్పిటల్ విజిట్ చేశారు, వరంగల్ ఎంజీఎంని విజిట్ చేశారు. అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను విజిట్ చేయడం వల్ల ఆసుపత్రులను పరిశుభ్రపరచాలన్నటువంటి యోచనలో కూడా సీఎం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రఘురామ లేఖాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. ఈసారి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు లేఖలు రాశారు. త్వరలో గవర్నర్ల సదస్సు జరగనున్న తరుణంలో రఘురామ ఈ లేఖలు రాశారు. జగన్ వ్యక్తిగత కక్ష పెంచుకొని అక్రమ కేసులు పెట్టారని లేఖలో తెలిపారు. ఏపీ సిఐడి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి తనను అక్రమంగా అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించారని, అరెస్ట్ చేసిన రోజే సిఐడి ఆఫీసులో అత్యంత క్రూరంగా హింసించారని లేఖలో రఘురామ వివరించారు. రాష్ట్రపతి అధ్యక్షతన త్వరలో గవర్నర్ల సదస్సు జరగబోతుంది. సెక్షన్ 124A రాజద్రోహం కేసును పూర్తిగా రద్దు చేసేలా ఈ సదస్సులో చర్చించాలని రఘురామ తన లేఖలో కోరారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాలలో లోపాలు ఎత్తి చూపినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని లేఖలో గవర్నర్ల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేస్తే జగన్ వ్యక్తిగత కక్ష పెంచుకొని అక్రమ కేసులు పెట్టారని లేఖలో తెలిపారు. ఏపీ సిఐడి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి తనను అక్రమంగా అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించారని, అరెస్ట్ చేసిన రోజే సిఐడి ఆఫీసులో అత్యంత క్రూరంగా హింసించారని లేఖలో రఘురామ వివరించారు. సిఐడి ఏడీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో 5 వ్యక్తులు లాఠీలు, రబ్బర్ బెల్టులతో చిత్రహింసలకు గురి చేశారని గవర్నర్ల దృష్టికి తెచ్చారు. స్వతంత్ర భారత చరిత్రలో ఓ సిట్టింగ్ ఎంపీపై రాజద్రోహం నేరం మోపడమే కాక హింసించడం ఇదే తొలిసారని రఘురామ అన్నారు. విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు కూడా లేఖలో తెలిపారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తి తనకు మద్దతుగా నిలవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. మరోవైపు
రఘురామపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. కన్నతల్లి లాంటి పార్టీని నడిరోడ్డుపైకి ఈడ్చి తల్లిని హత్య చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రఘురామకృష్ణరాజు గారు ఒక పార్టీ మీద నుంచి గెలిచి ఒక పార్టీ గుర్తుతోటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచి పార్టీకి వ్యతిరేకంగా అంటే కన్న తల్లిని రోడ్డు మీదకి ఇచ్చి కన్న తల్లిని మరి హత్య చేసే ప్రయత్నం చేస్తున్నాడంటే అది ఎంత దుర్మార్గం. పార్టీ అనేది కన్న తల్లితో సమానం. అది ఆయన విలువలకు లేకపోతే ఆయన విచక్షణకే వదిలేస్తున్నాం. ఆ విషయంలో ఇంకా మాట్లాడేది ఏముంది? ఈ రాష్ట్రంలో ఏ సాధారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడిగినా కూడా ఇదే, ఇంతవరకు ఎందుకు ఆగారని చెప్తాం. ఇంత దుర్మార్గం. కాబట్టి అదొక అంశం. అది ఆయన పార్టీ పరంగా ఆయన చేసినటువంటి ఈ ద్రోహం కానివ్వండి, ఆ పార్టీకి చేసినటువంటి అన్యాయం కానివ్వండి, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ఆయన ప్రవర్తించిన తీరు కానివ్వండి, పూర్తిగా ఆక్షేపణీయం. నిజంగా చాలా దురదృష్టకరం. అలాంటి ఆ వ్యక్తిని ఈరోజు మా పార్టీలో మేము గెలిపించుకోవడం అనేది చాలా బాధపడుతున్నాం. అయితే రఘురామ ఇంతటితో ఈ వ్యవహారాన్ని ఆపబోరని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో మకాం వేశారు. కీలక ఎంపీలకు దిశానిర్దేశం చేసి హస్తినకు పంపారు. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లతో పాటు హస్తినలో రఘురామకృష్ణరాజు చేస్తోన్న రచ్చను తిప్పికొట్టేందుకు ఎంపీలను పురమాయించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తాడేపల్లిలో సమాలోచనలు జరిపిన కీలక ఎంపీలు మంగళవారం ఉదయానికి ఢిల్లీకి చేరిపోయారు. ఏముందిలే అనుకున్నారు, ఏం చేస్తారులే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనే మొత్తం బొమ్మ చూపిస్తున్నారు. ఢిల్లీలో కూర్చొని అందరికీ లేఖల మీద లేఖలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రఘురామ దెబ్బకు వైసీపీ పరువు దేశవ్యాప్తంగా రోడ్డున పడింది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఆయనను ఆపకపోతే రఘురామకృష్ణరాజు మరింత రచ్చ చేస్తారని వైసీపీ హైకమాండ్ కు అర్థమైంది. దీంతో రఘురామరాజుకు కొత్తగా రివర్స్ కౌంటర్ ప్లాన్ అమలు చేయడం ప్రారంభించింది. సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఢిల్లీ వెళ్లిన తర్వాత రఘురామ పావులు కదిపారు. ఎయిమ్స్ వైద్యుల సూచనలను పాటిస్తూనే రాజకీయంగా చేయాల్సింది చేస్తున్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలిశారు. లోక్సభ స్పీకర్ తో భేటీ అయ్యారు. జగన్ ప్రభుత్వం నిర్వాకాన్ని వాళ్లకు వివరించారు. అంతేనా, దేశంలోని ఎంపీలకు, జగన్ మినహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అందరు గవర్నర్లకు లేఖలు సంధించారు. కస్టడీలో తనపై ఏపీసీఐడీ అధికారులు 3rd డిగ్రీ ఉపయోగించారని, రాజద్రోహం కేసు మోపారని ఆరోపించారు. రాజద్రోహం సెక్షన్ 124A ను తొలగించాలని కోరారు. జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో లోటుపాట్లను ఎత్తిచూపితే వాటిని సరిదిద్దుకోకుండా తనపై కక్షగట్టి కేసులు మోపి హింసించారని ఆయా లేఖల్లో వివరించారు. మొదట రఘురామ వ్యవహారాన్ని తేలికగా తీసుకున్న వైసీపీకి ఆ తర్వాత జరిగిన పరిణామాలు మింగుడు పడలేదు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి, నేతల నుంచి రఘురామకు సంఘీభావం వ్యక్తమైంది. వైసీపీ తీరుపై పలువురు మండిపడ్డారు. వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంపీలు, సీఎంలకు రఘురామ లేఖలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని కొందరు నేతలు వైసీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో జగన్ కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం కూడా వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. దీనితో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు ఢిల్లీలో కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి తమ వైఖరి ఏమిటో తెలియజేసేందుకు వ్యూహం రూపొందించారు. ఇందుకోసం వైసీపీకి చెందిన కీలక ఎంపీలను సోమవారం తాడేపల్లికి పిలిపించి మాట్లాడారు. ఢిల్లీ వెళ్లాల్సిందిగా ఆదేశించారు. మొత్తం 4 ఎంపీలకు బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. రఘురామ ప్రచార రచను ఈ నేతలు తిప్పికొట్టాలని ఆదేశించారు. అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్ అపాయింట్మెంట్లను వెంటనే తీసుకోవాలని 2 ఎంపీలను ఆదేశించినట్టు తెలిసింది. ఈ వారంలో వారి అపాయింట్మెంట్లను ఫిక్స్ చేసుకునేలా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది కీలక అధికారులను కూడా కలిసి రఘురామ వివాదంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా వివరించాలని నిర్ణయించారు. కాళ్లకు తగిలిన దెబ్బలు, సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదిక, సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలను తన లేఖల్లో రఘురామ వివరిస్తున్నారు. ముఖ్యంగా రాజద్రోహం కేసు, 3rd డిగ్రీపై పలువురు జాతీయ స్థాయి నేతలు స్పందించారు. అంతేకాదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై మోపిన రాజద్రోహం కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో, జాతీయ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పలువురు న్యాయ కోవిదులు కూడా 124A ను సమీక్షించాలని సూచించారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడుతోంది. రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ అధికార టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. రసకందాయంలో హంపి ధూమ్ధామ్ అంటూ
పెట్టిన ట్వీట్తో అందరి చూపు మంత్రి జగదీష్ రెడ్డిపై పడింది. ఇంతకీ హంపి టూర్ కథేంటి? వెళ్ళింది ఎవరు? అసలు అక్కడ ఏం జరిగింది? పొలిటికల్ సర్కిల్స్లో దీనిపై జరుగుతున్న అసలు చర్చ ఏమిటి? కేబినెట్ మీటింగ్ జరుగుతున్న రోజే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన సెటైరిక్ ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. హంపి ధూమ్ధామ్ కోవట్టు క్రాంతి అంటూ చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అనే చర్చ జోరందుకుంది. ఇంతకీ హంపి టూర్ విశేషాలేంటనే ఆసక్తి పెరిగింది. ఈటెల బాటలోనే జగదీష్ రెడ్డిని బయటకు పంపిస్తారు అనే అర్థం వచ్చేలా ట్విట్టర్లో చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. దాంతో జగదీష్ రెడ్డి కేంద్రంగా మరో వాయుగుండం రాబోతుందా అనే చర్చ మొదలైంది. మంత్రి జగదీష్ రెడ్డికి కేసీఆర్ కు వీర విధేయుడు అనే పేరుంది. ఇటీవలి కాలం వరకు గులాబీ బాస్ కు అత్యంత సన్నిహితుల్లో ఆయనొకరు అనే ముద్ర కూడా ఉంది. కానీ ఆయన ఏర్పాటు చేసిన ఒకే ఒక్క పార్టీ కేసీఆర్ వద్ద ఆయన ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్టు తన కుటుంబ సభ్యుల సంతోషం కోసం మిత్రులు సన్నిహితులతో ఆయన వెళ్లిన ఒక ట్రిప్ తలనొప్పిగా మారిందని ప్రచారం జోరుగా జరుగుతోంది. కొన్ని నెలల క్రితం మంత్రి జగదీష్ రెడ్డి తన కుమారుడి బర్త్డే వేడుకలను కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో నిర్వహించారు. దానికి కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా హాజరైన వారంతా ఆటపాటలతో ఎంజాయ్ చేశారట. అయితే దీనికి హాజరైన ఓ ఎమ్మెల్యే కేసీఆర్ మీద, ఆయన పాలనపై, ప్రభుత్వంలో కుటుంబ సభ్యుల ప్రాధాన్యం, ఉద్యమకారులకు జరుగుతున్న అవమానాలపై పాటలతో ధూమ్ధామ్ చేసినట్లు ప్రచారం ఉంది. దీన్ని ఉద్దేశించే రేవంత్ రెడ్డి రసకందాయంలో హంపి ధూమ్ధామ్ అని కామెంట్ పెట్టినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. అదంతా వేడుకల్లో భాగంగా చేసింది కావటంతో మంత్రి కూడా దాన్ని ఎంజాయ్ చేశారట. కానీ అందులోనే ఒక ఎమ్మెల్యే హంపీ సెలబ్రేషన్స్ లో సరదాగా జరిగిందంతా సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. దాన్ని అధినేతకు చేరవేశారు. అక్కడ జరిగిందంతా వీడియోలో చూసిన ప్రగతి భవన్ పెద్దలు, మంత్రి సహా ఎమ్మెల్యేలకు సీరియస్ గా క్లాస్ తీసుకున్నట్లు చర్చ ఉంది. దాన్ని అసమ్మతి, క్రమశిక్షణ ఉల్లంఘనగా మండిపడ్డట్లు తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి మంత్రి జగదీష్ రెడ్డికి ప్రగతి భవన్ కు గ్యాప్ ఏర్పడిందని టాక్ నడుస్తుంది. అయితే హంపీలో జరిగింది కేవలం పుట్టినరోజు వేడుకలే తప్ప దానికి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యం లేదని మంత్రి ఇప్పటికే వివరణ కూడా ఇచ్చుకున్నారట. ఇక అప్పటి నుంచి ఆయన పట్ల అధినేతలో వ్యతిరేకత పెరిగినట్లు చర్చ ఉంది. అందులో భాగంగా ఆయనకు మునుపటి ప్రాధాన్యత ఇవ్వకుండా కేసీఆర్ ఆయన్ను పక్కన పెడుతున్నారని చెబుతున్నారు. హంపీ వివరాలను ప్రగతి భవన్ కు చేరవేసిన సదరు ఎమ్మెల్యేను ఉద్దేశించి కోవట్టు క్రాంతి కిరణాలతో కకావికలం అని రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ పెట్టారని పొలిటికల్ గ్రౌండ్ లో చర్చించుకుంటున్నారు. ప్రగతి భవన్ కు గ్యాప్ ఏర్పడిన తర్వాతే ఆయన మంత్రి పదవిపై అనుమానపు చర్చలు మొదలైనట్టు కొందరు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతే కేబినెట్ ప్రక్షాళన జరిగితే జగదీష్ రెడ్డికి ఉద్వాసన పలుకుతారనే ప్రచారం జోరందుకుంది. ఇక తాజాగా ఈటెల రాజేందర్ మాదిరిగానే జగదీష్ రెడ్డిని కూడా బయటకు పంపించడానికి రంగం సిద్ధం చేస్తున్నారనే చర్చ హాట్ గా జరుగుతోంది. ఇప్పటికే ఆయన కేసీఆర్ రాడర్ లో ఉన్నారని, నెక్స్ట్ టార్గెట్ ఆయనే అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన స్థానంలో అదే జిల్లాకు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయమని పార్టీ వర్గాల్లో కొందరు అంచనా వేస్తున్నారు. అది డిసైడ్ అయినప్పటి నుంచే గులాబీ బాస్ పల్లాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావిస్తున్నారు. నిజానికి ఈ చర్చ పార్టీలో చాలా కాలంగా జరుగుతోంది. రేవంత్ రెడ్డి ట్వీట్ తో జగదీష్ రెడ్డి వ్యవహారం తెర మీదకు వచ్చింది. కరోనా టీకా విషయంలో సుప్రీంకోర్టు చొరవపై దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రశంసిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు కేరళకు చెందిన ఓ చిన్నారి లేఖ రాసింది. కరోనా చికిత్స, వ్యాక్సినేషన్ పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కేంద్రం దిగొచ్చింది. వ్యాక్సినేషన్ పై కొత్త విధానాన్ని ప్రకటించింది. అలాగే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సుప్రీం జోక్యంతోనే కేంద్రం తగ్గిందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో సుప్రీంకోర్టు తీరుపై అన్ని వైపుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇందుకు నిదర్శనమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు కేరళ త్రిశూర్ 5వ తరగతి విద్యార్థిని రాసిన లేఖ.
చీఫ్ జస్టిస్ గా నియమితులైన ఎన్వి రమణకు లిద్వినా మొదట శుభాకాంక్షలు తెలిపింది. కరోనా విషయంలో సుప్రీంకోర్టు బాధ్యతను అభినందిస్తూ లేఖ రాసింది. జస్టిస్ ఎన్వి రమణకు లేఖతో పాటు ఓ ఆర్టును కూడా పంపింది. సుప్రీంకోర్టు జోక్యంతోనే దేశంలో ఆక్సిజన్ సప్లై మరింత పెరిగిందని, తద్వారా చాలా మంది జీవితాలు నిలబడ్డాయని లేఖలో రాసింది. అంతేకాదు సుప్రీం జోక్యం చేసుకోవడంతోనే మరణాల రేటు తగ్గిందని, ముఖ్యంగా ఢిల్లీలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని లేఖలో జోసెఫ్ రాసింది. చిన్నారి లిద్వినా శుభాకాంక్షలకు జస్టిస్ ఎన్వి రమణ ధన్యవాదాలు తెలిపారు. ఇంత చిన్న వయసులో సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండటంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో పౌరులందరికీ ఉచితంగా టీకాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. టీకాల పంపిణీకి సంబంధించి నూతన జాతీయ విధానాన్ని ప్రకటించింది. జూన్ 21 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఏ రాష్ట్రమైనా ఉచిత టీకాలను వృధా చేస్తే దాని ప్రభావం తదుపరి కేటాయింపులపై ఉంటుందని వెల్లడించింది. ప్రైవేట్ ఆసుపత్రులు 150 రూపాయలకు మించి సర్వీస్ ఛార్జ్ వసూలు చేయవద్దని నిర్దేశించింది. దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 24 గంటల్లో జాతీయ టీకా పంపిణీ కార్యక్రమానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాక్సినేషన్ కు సంబంధించి నూతన జాతీయ విధానాన్ని ప్రకటించింది. ఈ కొత్త మార్గదర్శకాలు జూన్ 21 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. జాతీయ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలన్నింటికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్లు పంపిణీ చేయనుంది. జనాభా, వ్యాధి తీవ్రత, కేసుల ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు టీకాలు కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్ సమర్థంగా చేపడుతున్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించింది. అయితే కేంద్రం పంపే వ్యాక్సిన్ డోసుల్ని ఏ రాష్ట్రమైనా వృధా చేస్తే దాని ప్రభావం తదుపరి కేటాయింపులపై ఉంటుందని కొత్త మార్గదర్శకాల్లో వెల్లడించింది. వ్యాక్సిన్ తయారీదారుల నుంచి 75% స్టాక్ ని కేంద్ర ప్రభుత్వం సేకరించనుంది. వీటిని రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది కేంద్రం. ప్రభుత్వ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే కేంద్రం కేటాయించే వ్యాక్సిన్ డోసుల్లో 18 ఏళ్లకు పైబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని రాష్ట్రాలే నిర్ణయించుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. వైరస్ తీవ్రత, జనాభా, వ్యాక్సినేషన్ పురోగతిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఏ రాష్ట్రానికి ఏ మేరకు వ్యాక్సిన్లు కేటాయించాలనే విషయాన్ని కేంద్రం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. డోసుల గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందస్తు సమాచారం కేంద్రం తెలియజేస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ఏర్పాట్లు చేసుకుంటే డోసుల వృధాని నివారించొచ్చని కేంద్రం సూచించింది. టీకా కేంద్రాల స్థాయిలో వ్యాక్సిన్ లభ్యత సమాచారం పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాలని తెలిపింది. టీకా తయారీదారులు నెలవారీ ఉత్పత్తిలో 25% ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు 150 రూపాయలకు మించి సర్వీస్ ఛార్జ్ వసూలు చేయకూడదని నిర్దేశించింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా ఉంచాలని చెప్పింది. దేశంలోని పౌరులందరూ వారి ఆదాయ స్థితితో సంబంధం లేకుండా ఉచిత టీకాలకు అర్హులని కేంద్రం కొత్త మార్గదర్శకాల్లో ప్రస్తావించింది. కోవిన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి పౌరుడికి టీకాల బుకింగ్ ను సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రీ బుకింగ్ చేసే సదుపాయాన్ని అందిస్తున్నామని తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ టీకా కేంద్రాలు ఆన్సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాయని, సవరించిన మార్గదర్శకాలు 21వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాల్ సెంటర్లు, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా టీకా ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలి. మరోవైపు కరోనా భవిష్యత్ దశల వ్యాప్తిపై ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. 3వ దశలో కరోనా మహమ్మారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాను అనుకోవడం లేదన్నారు. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 3వ దశ వ్యాప్తిలో చిన్నారులపై ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి నిర్దిష్టమైన ఆధారాలు లేవన్నారు. ప్రజల్లో ఆందోళనలు ఉన్నమాట వాస్తవమేనని, అయితే మరీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. 3వ దశ మరింత తీవ్రంగా ఉంటుందని అనుకోవద్దన్నారు. 2వ దశలోనూ కొంతమంది చిన్నారులు కరోనా బారిన పడ్డారన్నారు. వారిలో చిన్నపాటి లక్షణాలే కనిపించాయి. భవిష్యత్తులోనూ పెద్దగా ప్రభావం చూపదనే అనుకుంటున్నానని గులేరియా తెలిపారు. అయితే జాతీయ టీకా విధానంపై సుప్రీంకోర్టు కేంద్రానికి అక్షింతలు వేసిన తర్వాతే ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రధాని ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడం ఈ సందర్భంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లో కిరాక్ న్యూస్ చూస్తూనే ఉండండి. ABN